ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు 24/8/2024న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనివల్ల 23,00,000 సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి లబ్ధి చేకూరనున్నది. అలాగే ఈ స్కీము ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి రానున్నది. అలాగే దీనివల్ల ఎష్యూర్డ్ పెన్షన్ కింద 50% ఏదైతే బేసిక్ పే ఉంటుందో, ఈ రిటైర్ అయిన ముందు లాస్ట్ 12 మంత్స్ ఉంటుంది కదా! వ్ అప్పుడు ఉన్నటువంటి బేసిక్ పేకి అంటే యావరేజ్ బేసిక్ పేకి 50% తీసుకుంటారు. వాళ్ళకి మినిమమ్ 25 సంవత్సరాలు సర్వీస్ ఉండాలి. అలాగే మినిమమ్ 10 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ప్రపోర్షనేట్‌గా చేస్తారు. అలాగే ఎష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీ పెన్షన్ తీసుకుంటారు కదా! అతను చనిపోక ముందు 60% ఆఫ్ పెన్షన్ అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎష్యూర్డ్ మినిమమ్ పెన్షన్ కింద 10,000 పర్ మంత్ ఎవరైతే రిటైర్ అవుతారో 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే లంప్ సమ్ పేమెంట్ అనేది రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీకి అడిషనల్‌గా ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే